మహాత్మా గాంధీ ఎన్నిసార్లు నోబెల్ శాంతి బహుమతికి ఎన్నికయ్యారు? ఏ 3 సార్లు, బి 4 సార్లు, సి 5 సార్లు, డి ఒక్కసారి కూడా నామినేట్ కాలేదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 5 సార్లు. మహాత్మా గాంధీ 1937 నుంచి 1948 సంవత్సరాల మధ్య 5 సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. కానీ ఎప్పుడూ నోబెల్ శాంతి బహుమతికి గెలుచుకోలేకపోయారు. ఇక 1948 సంవత్సరంలో శాంతి బహుమతి నామినేషన్ల ముగింపుకు 2 రోజుల ముందు అనగా జనవరి 30, 1948న గాంధీజీ హత్యకు గురయ్యారు. భారతదేశ రాజధాని కోల్కతా నుంచి ఢిల్లీకి ఎప్పుడు మార్చబడింది? ఏ 1951, బి 1948, సి 1901, డి 1911. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 1911. 1911 సంవత్సరంలో బ్రిటిష్ రాజు జార్జ్ V మరియు క్వీన్ మేరీతో కలిసి ఇండియాకు వచ్చారు. ఈ సందర్భంగా 1911 డిసెంబర్ 12వ తేదీన జార్జ్ V ఇండియా రాజధానిని కోల్కతా నుంచి ఢిల్లీకి మార్చారు. ఇండియాను సందర్శించిన ఏకైక బ్రిటిష్ రాజుగా జార్జ్ V నిలిచారు. ఇక జార్జ్ V ఇండియాను సందర్శించినప్పుడు ఇండియా వైస్రాయ్గా లార్డ్ హార్డింగ్ II ఉన్నాడు. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయటానికి గల కారణం ఏమిటి? ఏ గాంధీజీని 5 సంవత్సరాలు అరెస్టు చేశారు, బి చౌరీ చౌరాలో హింస చెలరేగింది, సి భారత నాయకుల డిమాండ్స్ను బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది, డి ప్రజలు ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వలేదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి చౌరీ చౌరాలో హింస చెలరేగింది. 1922 ఫిబ్రవరి 5వ తేదీన ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరాలో హింస చెలరేగింది. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న నిరసనకారులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. ఈ సంఘటనలో 3 పౌరులు మరియు 22 మంది పోలీసులు మరణించారు. హింసను పూర్తిగా వ్యతిరేకించే మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేశారు. భారతదేశంలో రైల్వే మరియు టెలిగ్రాఫ్ వ్యవస్థలను ఎవరు ప్రవేశపెట్టారు? ఏ లార్డ్ డలౌసీ, బి లార్డ్ విలియం బెంటిక్, సి లార్డ్ కార్న్వాలిస్, డి లార్డ్ వెల్లోసీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ లార్డ్ డలౌసీ. లార్డ్ డలౌసీ 1852 సంవత్సరంలో ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. 1854 సంవత్సరంలో కోల్కతా నుంచి ఆగ్రాకు మొదటి టెలిగ్రాఫ్ లైన్ను ప్రారంభించారు. అలాగే 1853 సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైల్వే వ్యవస్థను ప్రారంభించారు. మొదటి రైల్వే నిర్మాణం 1853 సంవత్సరంలో బాంబే నుంచి థానే వరకు జరిగింది. ఈ కింది వాటిలో ఏ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీ హాజరయ్యారు? ఏ మొదటి రౌండ్ టేబుల్ సమావేశం, బి రెండవ రౌండ్ టేబుల్ సమావేశం, సి మూడవ రౌండ్ టేబుల్ సమావేశం, డి పైవేవి కావు.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రెండవ రౌండ్ టేబుల్ సమావేశం. మహాత్మా గాంధీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం 1931 సెప్టెంబర్ 7వ తేదీ నుంచి డిసెంబర్ 1 వరకు లండన్లో జరిగింది. ఈ సమావేశంలో గాంధీజీ జాతీయ కాంగ్రెస్కు ప్రాతినిధ్యం వహించాడు. కింది వారిలో ఇండియన్ నేషనల్ ఆర్మీని ఎవరు స్థాపించారు? ఏ. సుభాష్ చంద్రబోస్, బి. రాజ్ బిహారీ ఘోష్, సి. మోహన్ సింగ్, డి. సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మోహన్ సింగ్. ఇండియన్ నేషనల్ ఆర్మీని కెప్టెన్ మోహన్ సింగ్ 1942 సెప్టెంబర్లో సింగపూర్లో స్థాపించారు. 1950 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చిన తరువాత భారత ప్రభుత్వం మొదటగా ఏ రాష్ట్రం పేరు మార్చింది? ఏ. ఉత్తరప్రదేశ్, బి. తమిళనాడు, సి. కర్ణాటక, డి. ముంబై. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. స్వాతంత్రం వచ్చిన తరువాత భారత ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల పేర్లను మార్చింది. అందులో మొదటగా యునైటెడ్ ప్రావిన్స్ను మార్చింది. 1950 సంవత్సరంలో యునైటెడ్ ప్రావిన్స్ను ఉత్తరప్రదేశ్గా పేరు మార్చారు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఎన్ని బాలికల పాఠశాలలను స్థాపించారు? ఏ. 25, బి. 35, సి. 45, డి. 55. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 35. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ 35 బాలికల పాఠశాలలను స్థాపించారు. అలాగే 20 ఆదర్శ విద్యాలయాలను కూడా స్థాపించారు. ఆ పాఠశాలలో చాలా వరకు ఖర్చులను ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వ్యక్తిగతంగా భరించారు. ఈ కింది వాటిలో ఏ యూరోపియన్ వాణిజ్య సంస్థతో ఇండియా బ్లూ వాటర్ పాలసీ ఒప్పందం చేసుకుంది? ఏ. డచ్ కంపెనీ, బి. ఫ్రెంచ్ కంపెనీ, సి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, డి. పోర్చుగీస్ కంపెనీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పోర్చుగీస్ కంపెనీ. పోర్చుగీస్ వాణిజ్య సంస్థ భారతదేశంతో బ్లూ వాటర్ పాలసీ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందాన్ని అప్పటి పోర్చుగీస్ వాయిస్రాయ్ ఫ్రాన్సిస్కో డి అల్మెడా ప్రవేశపెట్టారు. పదవిలో ఉండగా హత్యకు గురైన ఏకైక భారత వైస్రాయ్ ఎవరు? ఏ. లార్డ్ రిప్పన్, బి. లార్డ్ విలియం బెంటిక్, సి. లార్డ్ మాయో, డి. లార్డ్ ఇర్వింగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి లార్డ్ మాయో. భారత వైస్రాయ్ లార్డ్ మాయో 1872 సంవత్సరంలో అండమాన్లోని సెల్యులార్ జైలును సందర్శించాడు. ఆ సమయంలో పఠాన్ జోషి అనే ఖైదీ చేతిలో హత్యకు గురయ్యాడు. చంపారన్ సత్యాగ్రహంలో గాంధీజీతో పాటు కింది నాయకులలో ఎవరు పాల్గొన్నారు? ఏ. బాలగంగాధర్ తిలక్, బి. సుభాష్ చంద్రబోస్, సి.
జవహర్లాల్ నెహ్రూ, డి. రాజేంద్ర ప్రసాద్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. రాజేంద్ర ప్రసాద్. చంపారన్ సత్యాగ్రహం ఏప్రిల్ 10, 1917 సంవత్సరంలో ప్రారంభమైంది. గాంధీజీ తన న్యాయవాదుల బృందంతో చంపారన్ చేరుకొని సత్యాగ్రహం ప్రారంభించాడు. గాంధీజీతో పాటు బ్రజ్ కిషోర్ ప్రసాద్, ఆచార్య కృపాలని, రాజేంద్ర ప్రసాద్, అనుగ్రహ్ నారాయణ్ సింగ్ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. కింది వాటిలో ఏ చట్టం ద్వారా భారతదేశంలో సివిల్ సర్వీసెస్ ప్రారంభమైంది? ఏ. చార్టర్ చట్టం 1813, బి. చార్టర్ చట్టం 1833, సి. చార్టర్ చట్టం 1853, డి. చార్టర్ చట్టం 1793. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. చార్టర్ చట్టం 1833. సివిల్ సర్వీసెస్ చార్టర్ చట్టం 1833 ప్రకారం ప్రారంభించబడింది, కానీ అమలు జరగలేదు. 1855 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సివిల్ సర్వీసెస్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలు లండన్లో నిర్వహించబడ్డాయి. ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షలను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ నిర్వహించింది. ఇక ఇండియాలో మొట్టమొదటిసారిగా సివిల్ సర్వీసెస్ పరీక్షలు 1922 సంవత్సరంలో జరిగాయి. భారతీయ జాతీయ కాంగ్రెస్ హరిపురా సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? ఏ. సుభాష్ చంద్రబోస్, బి. జవహర్లాల్ నెహ్రూ, సి. సర్దార్ వల్లభాయ్ పటేల్, డి. మహాత్మా గాంధీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. సుభాష్ చంద్రబోస్. భారతీయ జాతీయ కాంగ్రెస్ యొక్క హరిపురా సమావేశం 1938 సంవత్సరంలో జరిగింది. దీనికి సుభాష్ చంద్రబోస్ అధ్యక్షత వహించాడు. ఈ సమావేశం ద్వారా కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రాన్ని డిమాండ్ చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వానికి 6 నెలల అల్టిమేటం ఇవ్వబడింది. బ్రిటిష్ వారు 6 నెలల్లోగా ఇండియా విడిచి వెళ్ళకపోతే తామే తరిమి కొడతాం అని హెచ్చరించింది. భారతదేశంలో కమ్యూనల్ అవార్డును ఎవరు ఇచ్చారు? ఏ. సిఆర్ అట్లీ, బి. రామ్సే మెక్డొనాల్డ్, సి. విలియం బెంటిక్, డి. లార్డ్ ఇర్విన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. రామ్సే మెక్డొనాల్డ్. భారతదేశంలో అగ్రవర్ణ కులాలు, షెడ్యూల్ కులాలు, ముస్లింలు, బౌద్ధులు, సిక్కులు మరియు అణగారిన తరగతులకు ప్రత్యేక నియోజకవర్గాలను మంజూరు చేస్తూ బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ 1932 ఆగస్టు 16న కమ్యూనల్ అవార్డును ప్రారంభించాడు. లార్డ్ డల్హౌసీ ఏ సంవత్సరంలో భారత గవర్నర్గా నియమితులయ్యారు? ఏ. 1838, బి. 1842, సి. 1844, డి. 1848. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. 1848. లార్డ్ డల్హౌసీ 1848 జనవరి 12న భారత గవర్నర్గా నియమితులయ్యారు. ఇతను 1856 సంవత్సరం వరకు గవర్నర్ పదవిలో కొనసాగాడు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే
సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఢిల్లీ సుల్తానులలో ఎవరికి సికందర్-ఇ-సాని అనే బిరుదు కలదు? ఏ. బాల్బన్, బి. ముహమ్మద్ బిన్ తుగ్లక్, సి. అలావుద్దీన్ ఖిల్జీ, డి. సికిందర్ లోడి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అలావుద్దీన్ ఖిల్జీ. ఢిల్లీ సుల్తానులలో గొప్పవాడైన అలావుద్దీన్ ఖిల్జీకి సికందర్-ఇ-సాని అనే బిరుదు కలదు. సికందర్-ఇ-సాని అనగా రెండవ అలెగ్జాండర్ అని అర్థం. ఇతను సికందర్-ఇ-సాని బిరుదును స్వీకరించి ఢిల్లీ నగరాన్ని దారుల్ ఖిలీఫాగా ప్రకటించాడు. ఇక అలావుద్దీన్ ఖిల్జీ అసలు పేరు అలీ గుర్షప్. ఢిల్లీ సుల్తానుల పాలకులలో ఈ కింది వారిలో ఎవరు ఇక్తాలను రద్దు చేశారు? ఏ. అలావుద్దీన్ ఖిల్జీ, బి. బాల్బన్, సి. ఫిరోజ్ షా తుగ్లక్, డి. ముహమ్మద్ బిన్ తుగ్లక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, అలావుద్దీన్ ఖిల్జీ. అలావుద్దీన్ ఖిల్జీ ఇక్తా వ్యవస్థను రద్దు చేసి కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చాడు. అలావుద్దీన్ ఖిల్జీ చేపట్టిన అతి ముఖ్యమైన వ్యవసాయ సంస్కరణలలో ఒకటిగా పరిగణించబడుతుంది. కింది వారిలో బీజాపూర్ రాష్ట్రాన్ని ఎవరు స్థాపించారు? ఏ. ఇబ్రహీం జుబైరీ, బి. యూసఫ్ ఆదిల్ షా, సి. రెండవ మహమ్మద్, డి. ఫిరోజ్ షా బహమనీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, యూసఫ్ ఆదిల్ షా. యూసఫ్ ఆదిల్ షా 1490వ సంవత్సరంలో బీజాపూర్ సుల్తానేట్ను స్థాపించాడు. బహమనీ రాజ్యం అంతమైన తర్వాత యూసఫ్ ఆదిల్ షా బీజాపూర్ రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాడు. యూసఫ్ ఆదిల్ షా పాలనా కాలంలో ఇండో సారసెనిక్ వాస్తుశిల్పం వేగంగా అభివృద్ధి చెందింది. ఇండో సారసెనిక్ వాస్తుశిల్పం అనేది ఇస్లామిక్ మరియు హిందూ వాస్తుశిల్పాల సమ్మేళనం. మరాఠా సామ్రాజ్య పాలకుడు శివాజీ ఏర్పాటు చేసిన మంత్రిమండలి పేరు ఏమిటి? ఏ. న్యాయప్రధాన్, బి. అష్టమంత్రి, సి. అష్టసిద్ధి, డి. అష్టప్రధాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, అష్టప్రధాన్. మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి శివాజీ 8 మంది మంత్రులతో కూడిన మండలిని ఏర్పాటు చేశాడు. దీనికి అష్టప్రధాన్ అని పేరు పెట్టాడు. శివాజీ అష్టప్రధాన్ మంత్రిమండలిని 1674 సంవత్సరంలో ఏర్పాటు చేశాడు. భారత సమకాలీకుడైన విజయనగర సామ్రాజ్య రాజు ఎవరు? ఏ. అచ్యుతదేవరాయ, బి. సదాశివరాయ, సి. శ్రీకృష్ణదేవరాయ, డి. హరిహరరాయ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, శ్రీకృష్ణదేవరాయ. శ్రీకృష్ణదేవరాయ విజయనగర రాజులలో గొప్పవాడు. ఇతను బాబర్ సమకాలీకుడు. శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్యాన్ని 1509వ సంవత్సరం నుంచి 1529వ సంవత్సరం వరకు పరిపాలించాడు. బాబర్ జీవిత చరిత్ర బాబర్ నామాలో శ్రీకృష్ణదేవరాయ
భారతదేశంలో అత్యంత శక్తివంతమైన పాలకుడిగా వర్ణించాడు. ఈ కింది వాటిలో జహంగీర్ మహల్ ఏ కోటలో భాగంగా ఉంది? ఏ. లాహోర్ కోట, బి. ఆగ్రా కోట, సి. ఎర్రకోట, డి. గోల్కొండ కోట. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఆగ్రా కోట. ఆగ్రా కోటలో జహాంగీర్ మహల్ భాగంగా ఉంది. మొఘల్ చక్రవర్తి అక్బర్ తన కుమారుడైన జహాంగీర్ కోసం ఆగ్రా కోటలో జహాంగీర్ మహల్ను నిర్మించాడు. ఈ కోట మధ్య ఆసియా మరియు భారతీయ నిర్మాణ శైలుల మిశ్రమంతో నిర్మించారు. విజయనగర రాజులలో ఎవరికి యవన రాజయ్య స్థాపనాచార్య అనే బిరుదు ఉంది? ఏ. రెండవ దేవరాయ, బి. ఒకటవ హరిహరరాయ, సి. శ్రీకృష్ణదేవరాయ, డి. ఒకటవ దేవరాయ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. శ్రీకృష్ణదేవరాయ. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయకు యవ్వన రాజయ్య స్థాపనాచార్య అనే బిరుదు ఉంది. శ్రీకృష్ణదేవరాయల యొక్క బిరుదులు చూసుకుంటే ఆంధ్ర భోజ లేదా అభినవ భోజ అనే బిరుదు కలిగి ఉన్నాడు. అలాగే గౌబ్రాహ్మణ ప్రతిపాలక, యవన రాజ్య స్థాపనాచార్య, కర్ణాటక రత్న సింహాధీశ్వర, కన్నడ రాజ రమారమణ, మూరు రాయర గండ అనే బిరుదులు కలిగి ఉన్నాడు. చందేరి యుద్ధంలో బాబర్ చేతిలో ఓడిపోయిన రాజు ఎవరు? ఏ. రాణా ఉదయ్ సింగ్, బి. మేదినీ రాయ్, సి. రాణా సంగా, డి. మహమ్మద్ గోరి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. మేదినీ రాయ్. చందేరి యుద్ధం క్రీస్తు శకం 1528 సంవత్సరంలో జరిగింది. ఈ యుద్ధంలో బాబర్ చేతిలో చానేరికి చెందిన మేదినీ రాయ్ ఓడిపోయాడు. ఛత్రపతి శివాజీ కుమారుడైన సంభాజీని ఏ మొఘల్ చక్రవర్తి ఉరితీశాడు? ఏ. షాజహాన్, బి. అక్బర్, సి. జహంగీర్, డి. ఔరంగజేబు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఔరంగజేబు. క్రీస్తు శకం 1689 సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సంభాజీని బంధించి అనేక చిత్రహింసలు పెట్టి ఉరితీశాడు. ఢిల్లీ సుల్తానుల పాలకులలో ముబారకాబాద్ నగరాన్ని ఎవరు నిర్మించారు? ఏ. ముబారక్ షా, బి. రజియా సుల్తాన్, సి. అల్లావుద్దీన్ ఖిల్జీ, డి. సికిందర్ లోడి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ముబారక్ షా. సయ్యద్ రాజవంశ స్థాపకుడు ఖిజిర్ ఖాన్ మరణం తర్వాత అతని కుమారుడు ముబారక్ షా సింహాసనాన్ని అధిష్ఠించాడు. 1421 నుంచి 1434 మధ్య కాలంలో ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ముబారక్ షా క్రీస్తు శకం 1433 సంవత్సరంలో యమునా నది తీరంలో ముబారకాబాద్ నగరాన్ని నిర్మించాడు. విజయనగర సామ్రాజ్యంలో రెండవ దేవరాయ పాలనలో కింది వాటిలో ఏ ప్రసిద్ధి దేవాలయాలు నిర్మించబడ్డాయి? ఏ. హంపి దేవాలయాలు, బి.
హజురా దేవాలయాలు, సి బెల్గం దేవాలయాలు, డి పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హజురా దేవాలయాలు. హజురా దేవాలయంను రెండవ దేవరాయ నిర్మించాడు. ఇది విజయనగర సామ్రాజ్యంలోని ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. రెండవ దేవరాయ సంగమ రాజవంశ పాలకులలో గొప్పవాడు. శ్రీకృష్ణ దేవరాయ ఆస్థానంలోని కవులలో ఎవరిని ఆంధ్ర కవితా పితామహుడు అని పిలుస్తారు? ఏ అల్లసాని పెద్దన, బి తెనాలి రామకృష్ణ, సి పింగళ సూరన, డి నంది తిమ్మన. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అల్లసాని పెద్దన. ప్రముఖ తెలుగు కవి అల్లసాని పెద్దనను ఆంధ్ర కవితా పితామహుడు అని పిలుస్తారు. ఇతను శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకడు. అల్లసాని పెద్దన మనుచరిత, హరికథాసారము, రామస్తవ రాజము, అద్వైత సిద్ధాంతం వంటి రచనలు చేశాడు. అముక్త మాల్యద గ్రంథాన్ని ఎవరు రాశారు? ఏ హరిహరరాయ మరియు బుక్కరాయ, బి సాలువ నరసింహ, సి రెండవ దేవరాయ, డి శ్రీకృష్ణదేవరాయ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి శ్రీకృష్ణదేవరాయ. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో అముక్తమాల్యద గ్రంథాన్ని రాశారు. అముక్తమాల్యద గ్రంథం ఒక రాజకీయ గ్రంథం. ఇందులో ప్రజల సంక్షేమం గురించి వివరించాడు. బాల్బన్ యొక్క సైనిక మంత్రి ఎవరు? ఏ ఆరం ఖాన్, బి ముబారక్ షా, సి ఇమాదుల్ ముల్క్, డి రహీం షా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇమాదుల్ ముల్క్. మంగోళ్లను ఎదుర్కోవడానికి బాల్బన్ దివాన్-ఏ-అర్జ్ అనే సైనిక విభాగాన్ని స్థాపించాడు. ఈ సైనిక విభాగానికి బాల్బన్ ఇమాదుల్ ముల్క్ను తన సైనిక మంత్రిగా నియమించాడు. కింది వారిలో తుజుకి జహంగీరీ గ్రంథ రచయిత ఎవరు? ఏ గుల్బదన్ బేగం, బి అబుల్ ఫజల్, సి జహంగీర్, డి అబ్దుల్ హమీద్ లాహోరీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జహాంగీర్. తుజికి జహాంగీరీ గ్రంథాన్ని స్వయంగా జహాంగీరే రాశాడు. ఈ గ్రంథం జహాంగీర్ యొక్క ఆత్మకథ. ఈ గ్రంథాన్ని జహాంగీర్ నామా అని కూడా పిలుస్తారు. ఈ గ్రంథాన్ని పర్షియన్ భాషలో రాయబడింది. ఈ గ్రంథంలో జహాంగీర్ కళలు, రాజకీయాలు మరియు కుటుంబం గురించి సమాచారాన్ని రాశాడు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రెండవ బౌద్ధ మండలికి ఎవరు అధ్యక్షత వహించారు? ఏ మహాకాశ్యప, బి వసుమిత్ర, సి సబాకమి, డి మొగలిపుత్త తిస్స. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సబాకమి. రెండవ బౌద్ధ మండలి
క్రీస్తుపూర్వం 383 సంవత్సరంలో వైశాలిలో జరిగింది. దీనికి సబాకమే అధ్యక్షత వహించాడు. హర్షవర్ధనుడు ఏ ప్రదేశంలో బౌద్ధ ఆశ్రమాన్ని స్థాపించాడు? ఏ. నలంద, బి. పాటలీపుత్ర, సి. వైశాలి, డి. నాసిక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నలంద. హర్షవర్ధనుడు బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత అనేక ఆశ్రమాలకు మరమ్మతులు చేయించాడు. అలాగే హర్షవర్ధనుడు నలందలో ఒక పెద్ద బౌద్ధ ఆశ్రమాన్ని స్థాపించాడు. ఇది బౌద్ధులకు విద్యా కేంద్రంగా ఉండేది. ఈ ఆశ్రమాన్ని 100 గ్రామాల నుంచి వచ్చిన ఆదాయంతో నిర్మించారు. కవివత్సల అనే బిరుదును ఏ రాజవంశానికి చెందిన రాజు స్వీకరించాడు? ఏ. పుష్యభూపతి వంశం, బి. పల్లవ వంశం, సి. మౌర్య వంశం, డి. శాతవాహనులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. శాతవాహనులు. కవివత్సల అనే బిరుదు శాతవాహనుల రాజవంశానికి చెందిన రాజు హలుడు స్వీకరించిన బిరుదు. హలుడు రాజుగా ఉంటూనే ప్రాకృతంలో అనేక రచనలు చేశాడు. చోళ రాజవంశంలో చివరి పాలకుడు ఎవరు? ఏ. వీరరాజేంద్ర, బి. ఆది రాజేంద్ర, సి. ఒకటవ కులోత్తుంగ, డి. ఒకటవ పరాంతక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఆది రాజేంద్ర. ఆది రాజేంద్ర చోళ రాజవంశానికి చివరి పాలకుడు. ఇతను ప్రజా తిరుగుబాటులో చంపబడ్డాడు. చంద్రగుప్త మౌర్యుడు ఎలా మరణించాడు? ఏ. సహజ కారణాలు, బి. సెల్యూసిడ్ మౌర్య యుద్ధంలో మరణించాడు, సి. సల్లేఖనం ద్వారా, డి. బిందుసారుడిచే చంపబడ్డాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. సల్లేఖనం ద్వారా. చంద్రగుప్త మౌర్య సామ్రాజ్యాన్ని వదిలేసి శ్రావణ బెళగొల చేరుకున్నాడు. అక్కడ భద్రబాహు అనే సాధువు ఆధ్వర్యంలో జైన సన్యాసి అయ్యాడు. చంద్రగుప్త మౌర్య అక్కడే సల్లేఖన వ్రతం చేపట్టి మరణించాడు. సల్లేఖన వ్రతం అనగా చనిపోయే వరకు ఉపవాసం ఉండటం అని అర్థం. బౌద్ధ మతంలోని ఏ వర్గం వారు విగ్రహ ఆరాధనను నమ్మదు? ఏ. హీనయానం, బి. మహాయానం, సి. వజ్రయానం, డి. పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. హీనయానం. బుద్ధుని సిద్ధాంతాలను ఖచ్చితత్వంతో పాటించి దేవుడి ఉనికిని తిరస్కరించిన వారిని హీనయానులు అని పిలుస్తారు. వీరు విగ్రహ ఆరాధనను నమ్మరు. వీరు దేవుడిని కూడా నమ్మరు. కేవలం బుద్ధుని సిద్ధాంతాలను మాత్రమే వీరు నమ్ముతారు. కింది వారిలో నాగానంద గ్రంథాన్ని రచించింది ఎవరు? ఏ. బాణభట్ట, బి. సింహనాద, సి. రెండవ పులకేశి, డి. హర్షవర్ధనుడు.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి హర్షవర్ధనుడు. హర్షవర్ధనుడు వర్ధన రాజవంశానికి చెందినవాడు. ఇతను క్రీస్తు శకం 606 నుంచి 647 మధ్య కాలంలో పరిపాలన చేశారు. ఇతను నాగానంద అనే నాటకాన్ని రాశాడు. ఇందులో నాగులను రక్షించడానికి జీముత వాహనుడి ఆత్మ బలిదాన కథ గురించి వివరించాడు. ఆదిపురాణం గ్రంథం కింది వారిలో ఎవరికి సంబంధించినది? ఏ రిషభనాథుడు, బి పార్శ్వనాథుడు, సి ఆనందుడు, డి వర్ధమాన మహావీరుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రిషభనాథుడు. 9వ శతాబ్దంలో సంకలనం చేయబడిన ఆదిపురాణం జైన మత స్థాపకుడు రిషభనాథుడి యొక్క జీవిత చరిత్ర. ఇతను తీర్థంకరులలో మొదటివాడు. ఇతని యొక్క చిహ్నం వచ్చేసి ఎద్దు. కింది వాటిలో సింధు నది ఒడ్డున ఉన్న ప్రదేశం ఏది? ఏ బనవాలి, బి లోతాల్, సి చాన్హుదారో, డి రోపార్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి చాన్హుదారో. చాన్హుదారో సింధు నది ఒడ్డున ఉంది. అలాగే బనవాలి సరస్వతి నది ఒడ్డున ఉంది. లోతాల్ భోగ నది ఒడ్డున ఉండగా రోపార్ సట్లెజ్ నది ఒడ్డున ఉంది. గాథా సప్తశతి గ్రంథాన్ని ఎవరు రచించారు? ఏ యజ్ఞశ్రీ శాతకర్ణి, బి గౌతమిపుత్ర శాతకర్ణి, సి హలుడు, డి రెండవ శాతకర్ణి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హలుడు. హలుడు శాతవాహనులలో 17వ రాజు. ఇతను గాథా సప్తశతి గ్రంథాన్ని ప్రాకృతంలో రచించాడు. ఇది 700 శృంగార కవితల సంకలనం. పుష్యమిత్ర శుంగుడి చేతిలో హత్యకు గురైన మౌర్య రాజవంశ చివరి పాలకుడు ఎవరు? ఏ బింబిసార, బి చంద్రగుప్త మౌర్య, సి బృహద్రథ, డి అశోకవర్ధన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బృహద్రథ. క్రీస్తుపూర్వం 185 సంవత్సరంలో సైనిక కవాతు సందర్భంగా బృహద్రథుడు మరియు అతని సైన్యాధ్యక్షుడు పుష్యమిత్ర శుంగ చేతిలో హత్య చేయబడ్డారు. ఆ తర్వాత పుష్యమిత్ర శుంగ సింహాసనాన్ని అధిష్ఠించి శుంగ రాజవంశాన్ని స్థాపించాడు. చోళ సామ్రాజ్యాన్ని పాలించిన కింది పాలకులలో ఎవరు తన పాలనా కాలంలో మాల్దీవులను జయించారు? ఏ రాజేంద్ర చోళ, బి 1వ రాజరాజ చోళ, సి విక్రమ చోళ, డి 1వ కులోత్తుంగ చోళ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1వ రాజరాజ చోళ. 1వ రాజరాజ చోళ క్రీస్తు శకం 985 సంవత్సరం నుంచి 1014 సంవత్సరం వరకు చోళ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతను చోళ సామ్రాజ్యంలో గొప్ప రాజులలో ఒకడు. రాజరాజ చోళ దక్షిణ ప్రాంతంతో పాటు మాల్దీవులను జయించి తన రాజ్యాన్ని విస్తరించాడు. జునాగఢ్ శిలాశాసనాన్ని ఎవరు నిర్మించారు? ఏ జీవదామన్,
బి జయదామన్, సి రుద్రదామన్, డి దామజాశ్రీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రుద్రదామన్. రుద్రదామన్ జునాగఢ్ శిలాశాసనాన్ని క్రీస్తు శకం 2వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ శిలాశాసనం సంస్కృత భాషలో రాయబడింది. చంద్రగుప్త మౌర్య తన చివరి రోజులను ఏ ప్రదేశంలో గడిపాడు? ఏ నలంద, బి శ్రావణబెళగొల, సి ఉజ్జయిని, డి కాశీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి శ్రావణబెళగొల. చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. చంద్రగుప్త మౌర్యకి మహారాజాది రాజా అనే బిరుదు కలదు. చంద్రగుప్తుడు జైన మతాన్ని స్వీకరించి తన చివరి రోజులను శ్రావణబెళగొలలో భద్రబాహువుతో కలిసి గడిపాడు. ఈ కింది వారిలో గంగైకొండ చోళ అనే బిరుదు ఎవరికి కలదు? ఏ 1వ రాజరాజ, బి అరింజయ, సి మహిపాలుడు, డి 1వ రాజేంద్ర చోళ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1వ రాజేంద్ర చోళ. చోళ పాలకుడు 1వ రాజేంద్ర చోళుడు మహిపాలుని ఓడించి గంగైకొండ చోళ అనే బిరుదును స్వీకరించాడు. గంగైకొండ చోళ అనగా గంగానదిని స్వాధీనం చేసుకున్న చోళుడు అని అర్థం. ఇక రాజేంద్ర చోళ ఈ విజయానికి గుర్తుగా గంగైకొండ చోళపురం అనే కొత్త రాజధానిని నిర్మించాడు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రాష్ట్రపతి ఎన్నికల్లో వివాదం తలెత్తితే అది ఎవరి దృష్టికి తీసుకెళ్తారు? ఏ ప్రధాన ఎన్నికల కమిషనర్, బి పార్లమెంట్, సి సుప్రీంకోర్టు, డి ప్రధానమంత్రి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సుప్రీంకోర్టు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 71 ప్రకారం రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన అన్ని సందేహాలు మరియు వివాదాలను భారత సుప్రీంకోర్టు విచారించి పరిష్కరిస్తుంది. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో మొదట ఎన్ని భాషలు ఉండేవి? ఏ 12, బి 14, సి 16, డి 18. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 14. 1950 సంవత్సరంలో రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో 8వ షెడ్యూల్లో 14 భాషలు ఉండేవి. అప్పటి నుంచి ఈ షెడ్యూల్ను 3 సార్లు సవరణ చేశారు. ప్రస్తుతం రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో 22 భాషలు ఉన్నాయి. లోక్సభకు మొదటి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? ఏ 1950, బి 1951, సి 1953, డి 1954.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1951. లోక్సభ మొదటి సార్వత్రిక ఎన్నికలు 1951 అక్టోబర్ 25 నుంచి 1952 ఫిబ్రవరి 21 వరకు జరిగాయి. ఈ ఎన్నికలు 489 స్థానాల అభ్యర్థుల కోసం జరిగాయి. ఇక లోక్సభ మొదటి సెషన్ 1952 మే 13వ తేదీన ప్రారంభమైంది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో రూపొందించారు? ఏ 1972, బి 1974, సి 1976, డి 1978. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1972. వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని భారత పార్లమెంట్ 1972 సంవత్సరంలో రూపొందించారు. ఇది మొక్కలు మరియు జంతుజాతుల రక్షణ కోసం ఏర్పాటు చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదించకపోతే ఏం చేయాలి? ఏ ఆర్థిక మంత్రి మాత్రమే రాజీనామా చేయాలి, బి కొత్త బడ్జెట్ను ప్రవేశపెట్టాలి, సి ముఖ్యమంత్రితో పాటు మంత్రిమండలి రాజీనామా చేయాలి, డి గవర్నర్ ఆర్థిక మంత్రిని సస్పెండ్ చేయవచ్చు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ముఖ్యమంత్రితో పాటు మంత్రిమండలి రాజీనామా చేయాలి. రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం చెందలేదంటే ప్రభుత్వం శాసనసభ విశ్వాసాన్ని కోల్పోయిందని అర్థం. శాసనసభలో మెజారిటీ లేని పక్షంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రిమండలి కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? ఏ 24వ సవరణ చట్టం, బి 52వ సవరణ చట్టం, సి 61వ సవరణ చట్టం, డి 85వ సవరణ చట్టం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 52వ సవరణ చట్టం. 52వ సవరణ చట్టాన్ని 1985 సంవత్సరంలో చేశారు. ఈ చట్టం ద్వారా 10వ షెడ్యూల్ను రాజ్యాంగంలో చేర్చారు. ఈ సవరణ చట్టం ద్వారా పార్టీ ఫిరాయింపుల కారణంగా పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభ సభ్యులను అనర్హులుగా ప్రకటించే అధికారం కల్పించింది. అభ్యర్థుల యొక్క అనర్హతను ఆయా రాష్ట్రాల స్పీకర్లు ప్రకటిస్తారు. ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? ఏ అటల్ బిహారీ వాజ్పేయి, బి ఇందిరాగాంధీ, సి హెచ్డి దేవగౌడ, డి మొరార్జీ దేశాయ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మొరార్జీ దేశాయ్. 1977 సంవత్సరంలో జనతా పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి మొరార్జీ దేశాయ్ నాయకత్వం వహించాడు. భారతదేశపు మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ ప్రసిద్ధి చెందాడు. 1979 సంవత్సరంలో చరణ్ సింగ్ జనతా పార్టీ నుంచి వైదొలిగినప్పుడు మొరార్జీ దేశాయ్ రాజీనామా చేశాడు. లోక్సభ రద్దయితే స్పీకర్ పదవి ఏ సమయంలో ఖాళీ అవుతుంది? ఏ లోక్సభ రద్దయిన వెంటనే, బి కొత్త ప్రభుత్వం ఎన్నికైన వెంటనే, సి కొత్త లోక్సభకు ఎన్నికలు పూర్తయిన వెంటనే, డి తదుపరి లోక్సభ సమావేశానికి ముందు వరకు.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి తదుపరి లోక్సభ సమావేశానికి ముందు వరకు. ఆర్టికల్ 94 ప్రకారం లోక్సభ రద్దయితే తదుపరి లోక్సభ సమావేశానికి ముందు వరకు స్పీకర్ తన పదవిలో కొనసాగుతాడు. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతికి ఆర్డినెన్స్‌లు జారీ చేసే అధికారం ఇస్తుంది? ఏ. ఆర్టికల్ 123, బి. ఆర్టికల్ 124, సి. ఆర్టికల్ 125, డి. ఆర్టికల్ 126. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆర్టికల్ 123. ఆర్టికల్ 123 ప్రకారం పార్లమెంట్ విరామ సమయంలో రాష్ట్రపతికి ఆర్డినెన్స్‌లు జారీ చేసే అధికారం ఇస్తుంది. ఈ ఆర్డినెన్స్‌లు పార్లమెంట్‌లో చట్టాల వలె పనిచేస్తాయి. కానీ ఈ ఆర్డినెన్స్‌లు తాత్కాలికం మాత్రమే. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచిన రాజ్యాంగ సవరణ ఏది? ఏ. 14వ సవరణ, బి. 15వ సవరణ, సి. 16వ సవరణ, డి. 17వ సవరణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 15వ సవరణ. 15వ రాజ్యాంగ సవరణను 1967వ సంవత్సరంలో చేశారు. దీని ప్రకారం హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచారు. అలాగే హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులను అదే కోర్టులో తాత్కాలిక న్యాయమూర్తులుగా నియమించేలా ఈ సవరణ చేయబడింది. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. భారతదేశంలో ప్రవహించే అతి పొడవైన నది ఏది? ఏ. బ్రహ్మపుత్ర నది, బి. గంగా నది, సి. యమునా నది, డి. గోదావరి నది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గంగా నది. ఉత్తరాఖండ్లోని గంగోత్రి హిమానీ నదం నుంచి పుట్టిన గంగా నది భారతదేశంలో ప్రవహించే అతి పొడవైన నది. గంగా నది 2525 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇక ఇండియాలో ప్రవహించే అతి పొడవైన నదులు వచ్చేసి గంగా నది 2525 కిలోమీటర్లతో మొదటి స్థానంలో నిలవగా, గోదావరి నది 1465 కిలోమీటర్లతో రెండవ స్థానంలో నిలిచింది. ఇక కృష్ణా నది 1400 కిలోమీటర్లతో మూడవ స్థానంలో నిలవగా, యమునా నది 1376 కిలోమీటర్లతో నాలుగవ స్థానంలో నిలిచింది. ఇక నర్మదా నది 1312 కిలోమీటర్లతో ఐదవ స్థానంలో నిలిచింది. మాల్వా పీఠభూమి ఏ రాష్ట్రంలో భాగం కాదు? ఏ. రాజస్థాన్, బి. గుజరాత్, సి. మధ్యప్రదేశ్, డి. మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మహారాష్ట్ర. మాల్వా పీఠభూమి రాజస్థాన్, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించి ఉంది. ఈ పీఠభూమి 81,767 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక మహారాష్ట్ర డెక్కన్ పీఠభూమిలో ఉంటుంది. పత్తి సాగుకు కింది నేలల్లో ఏ నేల అత్యంత అనుకూలమైనది? ఏ. ఎర్ర నేలలు, బి. ఒండ్రు నేలలు, సి. లేటరైట్ నేలలు, డి.
నల్ల నేలలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి నల్ల నేలలు. పత్తి సాగుకు నల్లరేగడి నేలలు అత్యంత అనుకూలమైనవి. నల్లరేగడి నేలలు ఎక్కువగా తేమను నిలుపుకోగలవు. పత్తి సాగుకు ఇది అనుకూలమైన లక్షణంగా చెప్పుకోవచ్చు. భారతదేశంలో అతిపెద్ద తీర ప్రాంతం కలిగి ఉన్న రాష్ట్రం ఏది? ఏ కేరళ, బి గుజరాత్, సి కర్ణాటక, డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గుజరాత్. భారతదేశంలో గుజరాత్ అతిపెద్ద తీర ప్రాంతం కలిగి ఉంది. గుజరాత్ రాష్ట్రం 1214.7 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం కలిగి ఉంది. గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండవ అతిపెద్ద తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ 937.7 కిలోమీటర్ల తీర ప్రాంతం కలిగి ఉంది. ఈ కింది వాటిలో జవహర్ టన్నెల్ అని ఏ కనుమని పిలుస్తారు? ఏ కార్డుంగ్లా కనుమ, బి పెన్సిలా కనుమ, సి బనిహాల్ కనుమ, డి బారాలాచ్ల కనుమ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బనిహాల్ కనుమ. బనిహాల్ కనుమను జవహర్ టన్నెల్ అని పిలుస్తారు. బనిహాల్ కనుమకు భారతదేశ మొదటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ పేరు పెట్టారు. ఈ కనుమను 1956 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ కనుమ 2.85 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. నైరుతి రుతుపవనాల ప్రారంభంలో ఏ రకమైన పంటను పండిస్తారు? ఏ రబీ పంట, బి ఖరీఫ్ పంట, సి వాణిజ్య పంట, డి పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఖరీఫ్ పంట. నైరుతి రుతుపవనాల కాలంలో వేసే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. దీనినే రుతుపవన పంటలు అని కూడా అంటారు. ఇక ఇండియాలో పంట కాలాలు చూసుకుంటే ఖరీఫ్ పంటను జూన్ నుంచి అక్టోబర్ వరకు పండిస్తారు. రబీ పంటను అక్టోబర్ నుంచి మార్చి వరకు పండిస్తారు. జైద్ పంటను మార్చి నుంచి జూన్ వరకు పండిస్తారు. ఇక ఖరీఫ్ పంట కాలంలో ఎక్కువగా వరి, మొక్కజొన్న, మినుములు వంటి పంటలు పండిస్తారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఎత్తైన శిఖరం ఏది? ఏ హరియట్ పర్వతం, బి తులియర్ పర్వతం, సి షాడిల్ శిఖరం, డి డయవోలో పర్వతం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి షాడిల్ శిఖరం. అండమాన్ నికోబార్ దీవుల్లో అత్యంత ఎత్తైన శిఖరం షాడిల్ శిఖరం. ఇక అండమాన్ నికోబార్ దీవుల్లో అత్యంత ఎత్తైన శిఖరాలు చూసుకుంటే మొదటి స్థానంలో షాడిల్ శిఖరం ఉంటుంది. ఇది 2418 అడుగులు ఉంటుంది. ఇక రెండవ స్థానంలో తులియర్ పర్వతం ఉంటుంది. ఈ పర్వతం 2106 అడుగులు ఉంటుంది. ఇక మూడవ స్థానంలో హరియట్ పర్వతం ఉంటుంది. ఇది 1197 అడుగుల ఎత్తులో ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో హిందూ జనాభా నిష్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? ఏ హిమాచల్ ప్రదేశ్,
బి మిజోరం, సి మధ్యప్రదేశ్, డి పంజాబ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లో అత్యధిక హిందూ జనాభా నిష్పత్తి కలిగి ఉంది. ఈ రాష్ట్రంలో 95% హిందువులే ఉంటారు. ఇక ఇండియాలో అత్యల్ప హిందూ జనాభా నిష్పత్తి కలిగిన రాష్ట్రంగా మిజోరం నిలిచింది. మిజోరంలో 3.6% మాత్రమే హిందువులు ఉంటారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రతి ఇంటికి వర్షపు నీటి సేకరణ తప్పనిసరి చేసింది? ఏ హర్యానా, బి బీహార్, సి కర్ణాటక, డి తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి తమిళనాడు. భూగర్భ జలాల క్షీణతను నివారించడానికి తమిళనాడులోని ప్రతి ఇంటికి వర్షపు నీటి సేకరణ తప్పనిసరి చేసింది. దీనిని అమలు చేసినప్పటి నుంచి చెన్నైలో 5 సంవత్సరాలలో 50% నీటి మట్టం పెరుగుదలను చూసింది మరియు నీటి నాణ్యత గణనీయంగా పెరిగింది. వింధ్యా మరియు సాత్పురా పర్వతాల మధ్య ప్రవహించే నది ఏది? ఏ నర్మదా, బి తపతి, సి గండక్, డి గోదావరి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నర్మదా. నర్మదా నది మధ్యప్రదేశ్లో పుట్టి వింధ్యా సాత్పురా శ్రేణి గుండా ప్రవహించి చివరిగా అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇక నర్మదా తపతి అరేబియా సముద్రంలోకి ప్రవహించే ప్రధాన నదులు. సింధు నది ఏ శ్రేణిలో జన్మించింది? ఏ రోహాంగ్ కనుమ హిమాలయాలు, బి కాశ్మీర్ యొక్క ఆగ్నేయ భాగం, సి కైలాస శ్రేణి యొక్క ఉత్తర వాలు, డి కైలాస శ్రేణి యొక్క తూర్పు వాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కైలాస శ్రేణి యొక్క ఉత్తర వాలు. సింధు నది టిబెట్లోని మానస్ సరోవర్ సరస్సు సమీపంలో గల కైలాస్ శ్రేణి యొక్క ఉత్తర వాలులో జన్మించింది. సింధు నది జమ్మూ కాశ్మీర్ గుండా భారత భూభాగంలోకి ప్రవేశిస్తుంది. ఇండియాలో అత్యధికంగా ఉప్పును ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఏ రాజస్థాన్, బి గుజరాత్, సి ఒడిషా, డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గుజరాత్. సుమారు 160 లక్షల టన్నుల ఉత్పత్తితో ఇండియా ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఉప్పును ఉత్పత్తి చేసే దేశంగా నిలిచింది. ఇక ఇండియాలో ఉప్పును ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రాల వివరాలు చూసుకుంటే గుజరాత్ మొదటి స్థానంలో ఉండగా రాజస్థాన్ రెండవ స్థానంలో నిలిచింది. ఇక ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానం, తమిళనాడు నాలుగవ స్థానాలలో నిలిచాయి. కింది వాటిలో ఇండియాలో మాట్లాడే ప్రధాన భాషా కుటుంబం కానిది ఏది? ఏ ఇండో యూరోపియన్, బి ఆల్టాయిక్, సి ద్రవిడియన్, డి సైనో టిబెటన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి
ఆల్టాయిక్. ఆల్టాయిక్ భాషను ఇండియాలో మాట్లాడరు. ఇండియాలో ప్రధానంగా 4 భాషా కుటుంబాలు కనిపిస్తాయి. అవి ఇండో-యూరోపియన్, ద్రవిడియన్, సైనో-టిబెటన్, ఆస్ట్రో-ఆసియాటిక్ భాషా కుటుంబాలు ఇండియాలో ఎక్కువగా కనిపిస్తాయి. కింది వాటిలో ఏ కొండను సాత్పురా రాణి అని పిలుస్తారు? ఏ. అమర్కంటక్, బి. పచ్మరీ, సి. పాలంపూర్, డి. నీలగిరి కొండలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పచ్మరీ. పచ్మరీ కొండలను సాత్పురా రాణి అని పిలుస్తారు. ఈ కొండలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇందిరా పాయింట్ ఈ కింది వాటిలో ఏ దీవులకు దక్షిణ భాగంలో ఉంది? ఏ. కార్ నికోబార్, బి. లిటిల్ అండమాన్, సి. లిటిల్ నికోబార్, డి. గ్రేట్ నికోబార్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గ్రేట్ నికోబార్. ఇందిరా పాయింట్ గ్రేట్ నికోబార్ ద్వీపం యొక్క దక్షిణ భాగంలో ఉంది. ఇది భారతదేశానికి దక్షిణాన ఉన్న చివరి బిందువు. భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే రుతుపవనాలు ఏవి? ఏ. ఈశాన్య రుతుపవనాలు, బి. నైరుతి రుతుపవనాలు, సి. ఆగ్నేయ రుతుపవనాలు, డి. తూర్పు ఆసియా రుతుపవనాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నైరుతి రుతుపవనాలు. నైరుతి రుతుపవనాలు భారతదేశంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటాయి. భారతదేశంలో అత్యధిక వర్షపాతం ఈ కాలంలోనే నమోదవుతుంది. నైరుతి రుతుపవనాల ప్రభావం ఎక్కువగా దక్షిణ భారతదేశం పైన ఉంటుంది. ఈ కింది భారతదేశ రాష్ట్రాలలో అతి తక్కువ అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం ఏది? ఏ. సిక్కిం, బి. గోవా, సి. హర్యానా, డి. కేరళ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హర్యానా. హర్యానా మొత్తం భూభాగంలో 6.83% అటవీ విస్తీర్ణం కలిగి ఉంది. ఇక సిక్కింలో 36% అటవీ విస్తీర్ణం కలిగి ఉండగా గోవాలో 38.5% అటవీ విస్తీర్ణం కలిగి ఉంది. ఇక కేరళ రాష్ట్రంలో 28.9% అటవీ విస్తీర్ణం కలిగి ఉంది. హిమాలయ శ్రేణిలోని ఏ పర్వతం భారతదేశంలో ఎత్తైన పర్వతం? ఏ. ఎవరెస్ట్ పర్వతం, బి. ఎలక్కుల పర్వతం, సి. కేటు శిఖరం, డి. కాంచనగంగ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కాంచనగంగ. హిమాలయ శ్రేణిలోని కాంచనగంగా పర్వతం భారతదేశంలోనే ఎత్తైన పర్వతం. ఎవరెస్ట్ పర్వతం నేపాల్లో ఉంది. అలాగే కేటు శిఖరం కారాకోరం శ్రేణికి చెందినది. ఇక ఎలకుల కొండలు దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. సో హిమాలయ శ్రేణిలోని అత్యంత ఎత్తైన పర్వతం కాంచనగంగా పర్వతం. కింది వాటిలో వింధ్య మరియు సాత్పురా శ్రేణుల మధ్య ప్రవహించే నది ఏది? ఏ. నర్మదా నది, బి. తపతీ నది, సి. మహానది, డి. గోదావరి నది.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నర్మదా నది. నర్మదా నది మధ్యప్రదేశ్లో జన్మించి వింధ్యా సాత్పురా శ్రేణుల గుండా పశ్చిమ దిశలో ప్రవహిస్తుంది. నర్మదా నది 1312 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. ఈ నది అరేబియా సముద్రంలో కలుస్తుంది. కింది వాటిలో భారతదేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ రైలు ఏది? ఏ. గతిమాన్ ఎక్స్‌ప్రెస్, బి. శతాబ్ది ఎక్స్‌ప్రెస్, సి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్, డి. తేజస్ ఎక్స్‌ప్రెస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి తేజస్ ఎక్స్‌ప్రెస్. తేజస్ ఎక్స్‌ప్రెస్ ఇండియాలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు. ఇది ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను 2019వ సంవత్సరంలో ప్రారంభించారు. మొదటగా లక్నో నుంచి ఢిల్లీ వరకు ప్రయాణించింది. క్వశ్చన్ ఆఫ్ ది డే: ఇండియాలో అత్యధికంగా ఉప్పును ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్‌లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.